దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ సమయంలో మనము వాక్యాన్ని మనం స్టడీ చేద్దాము. కూడి వచ్చిన మీ అందరు కూడా ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు ఈ బైబిల్ స్టడీ దేవుని సంఘము క్షేమము వాక్యంలో అట్లాగే ఆత్మలో కూడా ప్రభు వారిని ఎదిగింప చేయాలని దేవుడిచ్చిన ఆలోచన బట్టి ఇది జరిగించడానికి ప్రభు సహాయం చేశారు. స్తోత్రం. మంచిది. ఈ సమయంలో మనం ఒక వాక్యాన్ని చదువుకుని మనము ముందుకి ప్రభు నడిపించలాగున ఆయన నడిపింపు కొరకు మనం కనిపెడదాం. స్తోత్రం. మార్కు సువార్త 13వ అధ్యాయము 7వ వచనము చదువుదాం. మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినినప్పుడు కలవరపడకుడి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. దేవుని నామమునకు మహిమ. హల్లెలూయా. ఈ మార్కు సువార్తలో ఈ 13వ అధ్యాయం 1 నుండి చివరి వరకు ఈ అధ్యాయం అంతా కూడా మనం చదువుతున్నప్పుడు ప్రభువు శిష్యులతో అనగా యేసుని వెంబడించిన వారితో ఒలీవల కొండ దగ్గర కూర్చొని ఆంద్రేయ, యోహాను, యాకోబు, పేతురు వారితో కొన్ని విషయాలు మాట్లాడుతున్నట్లు మనం ఈ వాక్యంలో మనం చదువుతున్నాం. అయితే శిష్యులు ప్రభువుని అడుగుతున్నారు, మరి మీ రాకడకు సూచనలు ఏమిటి, అవి జరగటానికి గుర్తులు ఏమిటి అని ప్రభువుని అడుగుచున్నారు. ఈ చదవబడిన 7వ వచనంలో యేసు ప్రభు చెప్తున్న మాట, యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములు గూర్చియు మీరు వింటారు అని చెప్పారు. దానికి ముందు దేవాలయము రాతి మీద రాతి లేకుండా, ఒకటి కూడా నిలవ లేకుండా అది పడద్రోయబడుతుంది అని చెప్పారు. అట్లాగే కొన్ని ఉదాహరణలు శిష్యులకి చెప్పారు. ఈ వచ్చిన భాగంలో అంటే ఈ అధ్యాయంలో మనము గమనించవలసింది, గుర్తించవలసింది ఏమిటి అంటే ఈ రాకడను గూర్చి, అంటే ఆయన 2వ రాకడను గూర్చి శిష్యులతో మాత్రము ఆయన మాట్లాడినట్లు మనము ఈ అధ్యాయంలో చూస్తాం. అట్లాగే సువార్తల్లో కూడా మనం ఈ మాటలు చూస్తూ ఉంటాం. యేసు ప్రభువు రాకడకు ఉన్న గుర్తులు ఏమిటి అని వారు అడుగుచూ ఉన్నారు. గమనించాలి, ఈ కడవరి కాలము అంచె దినములలో అంటే శిష్యువులతో ఈ మాటలు మాట్లాడడానికి గల కారణం ఏమిటి అని అంటే, శిశువులు యేసుని వెంబడిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ అంచె దినాలలో సంఘములో ఉన్నవారు కూడా వాక్యమును వెంబడించేవారు, వాక్యమును బట్టి జీవించేవారు, వాక్యంతో నడిచేవారు, ప్రభుని రాకడను గూర్చి కనిపెట్టుచున్నవారు. అటువంటి వారు ఈ సందర్భాలు, ఈ విషయాలు వారికి త్వరగా గ్రహించగలుగుతారు. ఎందుచేతంటే యేసు ప్రభు చెప్పారు, నీ మనస్సు దేని మీద ఉంటుందో దాని గురించి నువ్వు తెలుసుకోగలుగుతావు అని చెప్పారు. స్తోత్రం. హల్లెలూయా. ఎవరు హృదయాలు వాక్యాన్ని వెంబడిస్తున్నాయో, ఆయన మాటలను వెంబడిస్తున్నాయో, వాక్యంలో ఉన్న సత్యాలను ఎంతవరకు వెతుకుతున్నారో అనే విషయము చాలా ప్రాముఖ్యమైనది. స్తోత్రం. అయితే ఈ రోజున
మరి ప్రభు యొక్క సెకండ్ కమింగ్ అంటే రెండవ రాకడ గూర్చి ఈ రోజున సంఘము ఎదురు చూసేదై ఉండాలి. ఆయన చెప్పాడు, నేను మరలా వస్తాను, నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను, మీ కొరకు నేను మరి స్థలాన్ని సిద్ధపరుస్తున్నాను అని యేసు ప్రభు చెప్పారు లోకంలో ఉండగానే. అయితే ఇప్పుడు సంఘము దేని గూర్చి ఎదురు చూడాలి? ఆయన రాకడను గూర్చి సంఘము ఎంత బిజీగా ఉన్నా, ఏ విషయాల్లో తనములకలుగా మునిగిపోయినా ఈ ఆలోచన నుండి మాత్రము ఎప్పుడూ తప్పించకూడదు, ఈ ఆలోచన నుండి తప్పిపోకూడదు. అందుకే యేసు ప్రభు వారికి కొన్ని మెలకువలు చెప్తున్నారు. యేసు ప్రభు కొన్ని మెలకువలు చెప్తున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అట్లాగే అదే మార్కు సువార్త 13వ అధ్యాయంలో 35-36 వచనం కూడా మనం చదువుదాం. ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడి కూయినప్పుడు వచ్చును, తెల్లవారునప్పుడు వచ్చును, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. స్తోత్రం. ప్రభువు ఆయన రాకడను గూర్చి, యజమానుడు అంటే సంఘానికి యజమానుడు, భర్తని, శిరస్సని ఎన్నో మరి విధాలుగా మనకి వాక్యము, పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తూ ఉంది. అయితే ఆయన వచ్చే ఆ సమయము 3 విధాలుగా చెప్తున్నారు. అర్ధరాత్రి వచ్చును, తెల్లవారుజామున వచ్చును, ప్రొద్దుగుకి వచ్చును. అది మనిషి కుమారుడికి తెలియదు అని అంటున్నారు. అంటే ఆయన రాకడ అది తెలియదు అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఆ రాకడకు ముందు కొన్ని సూచనలు జరుగుతాయి. యుద్ధములు గూర్చి, యుద్ధ సమాచారాలు గురించి మీరు వింటారు, మీరు కలవరపడవద్దు అని చెప్తున్నారు. ఈ మాట ఎవరి గురించి చెప్తున్నారు అంటే యేసుని వెంబడించే వారిని గురించి చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనం ఏ విధంగా దీన్ని అర్థం చేసుకోవాలంటే, లోకంలో ఉన్న సంఘము కలవరపడకూడదు. బయట ప్రభువు 2000 సంవత్సరాలకు పూర్వమే విషయాలు యేసు ప్రభు ముందు చెప్పేశారు. ఆయన అన్నారు, ఇదిగో ఆయన ద్వారము దగ్గర ఉన్నాడు అని చెప్పారు. ఆయన మొదటి శతాబ్దంలోనే ఈ విషయాలను మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం, గమనించాలి. అంటే ఇప్పుడు ఇంచుమించు 2000 సంవత్సరాలు దాటిపోయి 25 సంవత్సరం జరుగుతున్నది. అంటే ప్రభువు రావడానికి ఆయన సిద్ధంగానే ఉన్నారు. అంటే ఆ మొదటి శతాబ్దంలోనే ఆయన వచ్చేస్తాడు అని ఎదురు చూస్తూ ఉన్నారు ప్రజలు, చూడమన్నారు. అయితే ఇప్పుడు యుద్ధ సమాచారాల గురించి మీరు వింటారు అంటే ఇప్పుడు ప్రజెంటు మనము అవన్నీ చూస్తూ ఉన్నాం, అవన్నీ వింటూ ఉన్నాం, టెలివిజన్ ద్వారా, టీవీల ద్వారా మనం అవన్నీ కళ్ళారా చూస్తూ ఉన్నాం. కరువులు, భూకంపాలు ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. కరువులు వచ్చేసినాయి, ఇప్పుడు ధరలు పెరిగిపోతాయి. ప్రతి విషయం కూడా రాజ్యం మీదకి రాజ్యము, జనం మీదకి జనము. అంటే బలం ఉన్నవాడు బలము లేని వాడిని కొట్టి చంపేస్తాడు. ఆ పరిస్థితుల్లో అన్యాయము, అక్రమము విస్తరించిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక లోకస్తులు ఏమంటారమ్మా, కలికాలము, పోయే కాలము, ఆ కాలం, ఈ కాలము అని అంటూ ఉంటారు లోకస్తులు. అయితే మరి లోకస్తులు అనుకున్నట్లుగా సంఘము ఏదో అయోమయంగా ఉండవలసిన అవసరం లేదని యేసు ప్రభు ముందుగానే ఆయన పరిశుద్ధ గ్రంథములో ఇవన్నీ కూడా ఆయన శిష్యులు ముందుగానే తెలియజేశారు. ప్రభు మాట్లాడిన మాటలు అవన్నీ కూడా. దేవునికి స్తోత్రం. అయితే మీరు కలవరపడవద్దు. ఇప్పుడు లోకం అంతా కలవరంతో ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఏ దేశం మీద ఏం జరుగుతుందో, ఏ దేశం వచ్చి ఏ రాత్రి ఏ సమయంలో బాంబులు వేసి తగలబెట్టేస్తారో అని భయభ్రాంతులతో
ప్రాణాలు అరచేతులు పట్టుకుని బ్రతుకుతున్న దినాలు వస్తాయని ప్రభు చెప్పారు. ఆల్రెడీ మనం అటువంటి పరిస్థితుల్లో మనం ఇప్పుడు మరి ఉన్నాము. అయితే మరి లోకస్తులకైతే ధైర్యం చాలట్లేదు. మరి సంఘానికి ప్రభు చెప్తున్నారు, ఈ పరిస్థితులు ఉంటవి, కానీ మీరు కలవరపడవద్దు. అయితే మరి ఎవరు కలవరపడరు, ఎవరు భయపడరు అని అంటే, మరి యేసు ప్రభు చెప్పిన మాటలు పరిశుద్ధ గ్రంథపు లేఖన ఆధారాలను బట్టి, వాక్యమును బట్టి జీవిస్తున్న వారు వాక్యాన్ని ఆధారం చేసుకుని ధైర్యంగా ఉండగలుగుతారు. హల్లెలూయా. గమనించాలి, ఇవాళ మరి వాక్యం అనేది మనుషుల హృదయాలలో లేకుండా వాక్యము ఈ రోజున అపవాది చేస్తూ ఉన్నాడు. గంటల తరబడి వాక్యము వినలేకపోవటం, గంటల తరబడి ప్రభు సన్నిధిలో లేకపోవటం. మనకి ముందున్న పూర్వీకులు పెద్దలు ప్రభు సన్నిధిలో పరిశుద్ధాత్మ కూటాలని ఆత్మ పొందుకోవడానికి ఎంతోమంది 10 రోజులు ప్రభు సన్నిధిలో ఉండి ఆత్మశక్తిని పొంది అభిషేకించబడి వారు విశ్వాసంతో జీవించేవారు. ఇప్పుడు రాను మనుషులు ఏ విధంగా తయారైపోయారు, లోకస్తులు ఏ విధంగా తయారైపోయారో అట్లాగే ఈ రోజున సంఘములో ఉన్నవారు కూడా అదే విధంగా తయారైపోయారు. కొందరు, అందరూ కాదు, కొందరు. అయితే వాక్య భాగంలో పత్రికలు పౌలు 14 పత్రికలు సంఘానికి పరిశుద్ధాత్మ ప్రేరణ బట్టి సంఘానికి రాయబడ్డాయి. అందులో తిమోతి పత్రిక, ఈ తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో కొన్ని మాటలు మనము చూద్దాం. మొదటి నుండి 2 వచనాలు ముందుగా చదువుదాము. తర్వాత 3 నుండి 4 వచనాలు కూడా చదివి కొన్ని మాటలు మనము చూద్దాం. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. గమనించాలి, దేవుని వాక్యము సంఘములో ఉన్న వారితో చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. అంచె దినములు, ఏ దినములు? అంచె దినములు అంటే ప్రభువు రాకడ, 2వ రాకడ దినాలు. అంచె దినములు అంటే ఈ యుగము, అంటే కృపాయుగము ముగించబడే దినాలు, ప్రభువు 2వ రాకడ దినాలు అని సంఘం గుర్తించి అంచె దినాలలో జరిగే సందర్భాలు మనుషుల మధ్యలో, అంటే సంఘములో ఉన్నవారు, విశ్వాసులు, వింటున్నారా? విశ్వాసులు అంటే సంఘం అనేప్పటికీ అనేక రకాలైన ప్రజలు సంఘంలో ఉంటారు. వాక్యం వింటారు, పరిచర్యలో సహకరిస్తూ ఉంటారు. అయితే అంచె దినములలో జరగబోయే సంగతులు, స్వార్థ ప్రియులు, సంఘములో ఉన్న వారిని గూర్చి పరిశుద్ధాత్మ ఈ పత్రిక రాయటంలో అంచె దినములలో క్రీస్తు రాకడ
ముందు సంఘంలో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, మనుషులు ఏ విధంగా ఉంటారు అనేది. స్వార్థ ప్రియులు అంటే చూడండి, స్వార్థం విడిచిపెట్టి రక్షణ పొందిన ప్రజలు, విశ్వాసంలోనికి వచ్చిన వారు, క్రీస్తు ప్రేమను గూర్చి మాట్లాడేవారే. అయితే స్వార్థాన్ని ప్రేమించే వ్యక్తులుగా మారిపోతారని ప్రభు చెప్తున్నారు. వాక్యం మనకి తెలియజేస్తుంది. స్వార్థ ప్రియులు అంటే భౌతికమైన విషయాలలో వాదిస్తూ ఉంటారు. భౌతికమైన విషయాలను గూర్చి వారు వాదిస్తూ ఉంటారు, తర్కిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. లోకస్తులు అన్యాయంగా ప్రవర్తించిన, లోకస్తులు దుర్మార్గులుగా ప్రవర్తించిన, వాళ్ళు లోకస్తులు కదా, రక్షణ లేని ప్రజలు కదా, క్రీస్తు ప్రేమను ఎరగలేని వారు కదా, అందుకే వారు అలా ఉంటున్నారు అని మాట్లాడడం అనేది సర్వసాధారణంగా మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా దేవుని వాక్యము ఎవరిని గురించి మాట్లాడుతుంది అంటే, సంఘములో ఉన్నవారే ఈ అంచె దినాల్లో స్వార్థ ప్రియులు, ధనాపేక్షకులు, బింకములాడువారు, బింకములు, కొట్లాట్లు, బింకములాడువారు, మాట పట్టుదలతో పంతం పట్టుకుని అవసరమైతే నువ్వు చచ్చినా రాను మీ ఇంటికి అంటారు వాళ్ళు. ఇదంతా కూడా జరిగేది ఎక్కడ అంటే లోకానికి లేక సంఘానికి బయట విషయాలు కాదు చెప్తుంటా. అంటే సంఘము ఎంత దిగజారుడు పరిస్థితుల్లో, ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో సంఘంలో ఉన్న వ్యక్తులు ఉంటున్నారో వాక్యం ద్వారా మనము గమనించాలి, గ్రహించాలి. బింకములాడువారు, అహంకారులు, చూడండి, అహంకారులు చిన్న మాట విషయంలో కూడా ఓర్పు లేని మనుషులు. పర్వాలేదులే, దేవుని ప్రేమను బట్టి ఓన్లే మనం సహించుకుందాంలే అని. చూడండి, ఆదివారం మందిరానికి వచ్చి పాటలు పాడి ఆరాధనలో ఉండి అన్నీ చేసి ఉన్నవారే. అయితే ఇప్పుడు సంఘంలో ఇటువంటి పరిస్థితులు ఉంటున్నాయంటే దానికి సూచన ఏమిటంటే ప్రభు రాకడ దగ్గరలో ఉంది అని సూచనలు. ఇప్పుడు సంఘం స్వార్థంతో నిండిపోయింది, సంఘము అపవిత్రంగా మారిపోయింది, సంఘము బింకములాడువారుగా, అనురాగరహితులుగా, అహంకారులుగా, స్వార్థాన్ని ప్రేమించేవారుగా. చూడండి, స్వార్థంతో జీవిస్తున్నప్పుడు నేను ప్రభువునందు విశ్వాసంతో ఉన్నాను కదా, ప్రభువు నన్ను రక్షించారు కదా, ప్రభు ఆత్మచేత నింపారు కదా. స్వార్థానికి నా జీవితంలో, నా హృదయంలో, నా స్వభావంలో స్వార్థానికి నేను చోటు ఇవ్వకూడదు కదా అని ఒక మెలకువ. మార్కు సువార్తలో యేసు ప్రభువే చెప్తున్నారు, మీరు మెలకువ కలిగి ఉండండి. దేనిలో మెలకువ ఉండాలి అంటే పండుకున్న వారు లేపి మెలకువ ఉండమని అని కాదు. మీరు వాక్యంలో మెలకువగా ఉండాలి, విశ్వాసంలో మెలకువగా ఉండాలి, ప్రార్థనా జీవితంలో మెలకువగా ఉండాలి, ఉపదేశ విషయంలో మెలకువగా ఉండాలి. పరిస్థితులు మనుషులు మోసగించేసి మోసంతో తప్పుడు దారిలో వెళ్ళిపోయి మనుషులు ఒక భ్రమలో బ్రతకటం అనేది అలవాటు చేసేసుకుని స్వార్థంతో పూర్తిగా నిండిపోయిన లోకస్తుల్లా మారిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఎంత ప్రమాదకరమైంది అంటే ఇప్పుడు ఒక విశ్వాసి జీవితంలో ఉండకూడని లక్షణాలన్నీ కూడా ప్రభు వాక్యం చేత కడగబడి విడుదల పొంది వాటి అన్నిటినీ వద్దనుకుని మార్పు చెంది మారు మనసు పొంది ప్రభు యొక్క ఆత్మచేత నింపబడి ప్రభు రాజ్యం కొరకు ఎదురు చూస్తున్న వ్యక్తుల్లో
ఇటువంటి లక్షణాలు ఏమాత్రము కూడా చొరబడకుండా మెలకుగా ఉండటం అనేది సంఘానికి బాధ్యత కలిగి ఉన్నది. అంటే ఎవరికి వాళ్ళే వాళ్ళ బాధ్యత ఇది. నువ్వు మెలకుగా ఉండాలి. ఆయన ఏ సమయంలో వచ్చునో ఆయన వచ్చునో నువ్వు మెలకుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్తున్నారు. అంటే ఇప్పుడు సంఘములో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ విషయాలు గ్రహించాలి, గమనించాలి, గుర్తించాలి. స్తోత్రం. ఇటువంటి విషయాల నుండి మెలుకు కలిగి ఉండాలి. దైవ సేవకుడు ఆత్మ వాక్యము దైవ జనుడు ప్రేరణతో ఈ విషయాలు హెచ్చరించుచుండగా రాకడ కొరకు సంఘాన్ని సిద్ధము చేయటానికి, రాకడ కొరకు సంఘాన్ని సిద్ధపరచడానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కృతజ్ఞత లేనివారు ఏమి లేదు, కృతజ్ఞత లేనివారు. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఉపకారము చేసిన వారికే అన్యాయము జరుగుతుంది. మేలు చేసిన వారు కీడు అనుభవిస్తూ ఉన్నారు, మేలు చేసిన వారు నష్టం అనుభవిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కృతజ్ఞత లేకపోవడం ఎంతో దౌర్భాగ్య స్థితి. దేవుని పిల్లలకు ఉండవలసిన లక్షణాల్లో శ్రేష్టమైన లక్షణం ఏంటి అంటే సంఘంలో కృతజ్ఞతా భావం. దేవుడు చేసిన మేలును కూడా మర్చిపోయి మహిమోన్నతమైన ఉపదేశం విని ఆత్మచేత నింపబడి కదిలి భాషలు మాట్లాడి ఎంతో ఆత్మలో తీవ్రత కలిగిన వారై ఉండి ఈ రోజున జీవితంలో దేవుని వాక్యములో సాక్ష్యంలో తీసుకున్న నిర్ణయాలలో నియమాలలో జారిపోయిన జీవితాలు, కృతజ్ఞత లేని జీవితం. మనుషులు ఉన్నాము అంటే ఉన్నాము, బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నాము, తిన్నామంటే తిన్నాము. ఈ రోజున కుటుంబాలు ఏ విధంగా ఉన్నాయి? కుటుంబాల మధ్యలో, కుటుంబాలు ఉన్న వ్యక్తుల మధ్యలో ఒక సంఘంలో ఒక కుటుంబం ఉంటే ఆ కుటుంబం ఉన్న సంఘంలో ఆ కుటుంబానికి ఏ విధమైన పరిస్థితులు ఉన్నవి? అనురాగం లేదు, అభిమానం లేదు, కృతజ్ఞత లేదు. కృతజ్ఞతాహీనులైపోయారు. దేవునికి స్తోత్రం. 3వ వచనం ఉండి 4వ వచనం కూడా మనం చదువుదాం. అనురాగరహితులు ఏమి లేదు, అనురాగరహితులు అంటే అనురాగం అనేది మచ్చుకు కూడా లేదు. దేవుని స్తోత్రం. వింటున్నారా? అనురాగం విన్నారా? ఎలా చూడాలి? అనురాగం అంటే ప్రేమ, అనురాగం అంటే దయ, అనురాగం అంటే వాత్సల్యత. స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున బిడ్డలను కొంతమంది స్త్రీలు కని చెత్తబుట్టల్లో పాడేస్తున్నారు. ఆ పసిగుడ్డుని తీసుకుని వెళ్ళి తల్లి గర్భములోండి వచ్చి ఇంకా ఆ పేగు ఎండకుండానే ఆరకుండానే ఆ తల్లికున్న ఆ ప్రేమ బంధము, అనురాగము రహితము అంటే అనురాగము ప్రేమ లేనివారై అంటే ఇప్పుడు ఆ బంధాన్ని ప్రేమను తెంచేసుకొని ఎంత కఠినంగా ఉంది ఇది. అనురాగ రహితులు, మనుషుల మధ్యలో, కుటుంబాల మధ్యలో అనురాగాన్ని కాపాడుకునే కుటుంబాలు ఎన్నున్నాయి ఈ రోజున. అభినవ ప్రేమను, ఆ బంధాన్ని కాపాడుకుని, ఏదేమైంది బంధం కదండి, బంధం తెంచుకోలేం కదా, సరే కుటుంబం కదా, సరే ఓర్చుకుందాం, మరి ఏం చేస్తాం, దేవుని ప్రేమను పెట్టి అనేది ఇప్పుడు ఏమీ లేకుండా ఎక్కడికెక్కడికి తెంచేసుకోవటం. వీటన్నిటికి సూచనలు, గుర్తులు ఏమిటంటే ప్రభు రాకడా. స్తోత్రం చెప్దామా? ప్రభు రాకడా.
అనురాగ రహితులు, అతిద్వేషులు, ఆ? అతిద్వేషులు, అతిద్వేషులు. అతిద్వేషులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఎవరైనా మన ఇంటికి వచ్చి ఒక పూట భోజనం చేస్తారేమో, మన ఇంటికి ఎవరన్నా వస్తే మనము చక్కగా భోజనం పెట్టి వాళ్ళని సంతోషపరిచి పంపిద్దాము. చదువు మాట. అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదుకులు. చూడండి, అతిద్వేషులు అంటే ద్వేషముతో పూర్తిగా నిండిపోయిన వారు. అతిగా ద్వేషంతో నిండిపోయిన వారు. ప్రభు అన్నీ ఎరిగి, నా రాకడకు ఇవి సూచనలు, ఇవి జరుగుతాయి, ఇవి ఉంటాయి. అప్పుడు మీరు గుర్తించాలి. ఏం చేతంటే, నేను ఇక నా రాకడ దగ్గరలో ఉంది, ఇవి జరుగుతుంటే అని సంఘం గుర్తించాలి అని. అతిద్వేషులు, అపవాదుకులు. చూడండి, అపవాది లేని మాటలు వేసేయటం. చూడండి, అయ్యో నేను దేవుని భయం ఉన్నది, లేని మాట వాళ్ళ మీద వేస్తే దేవుడు నన్ను లెక్క అడుగుతాడేమో, ఆ భయం లేకుండా అపవాదుకులు. ఎవరి మీద బట్టగాల్చి ఎవరి మీద వేద్దాం. చూడండి, ఈ స్వభావము లేని మాట అనడానికి భయం. దేని స్తోత్రం కలుగును గాక. అలా చిన్న విషయాల్లోనే కొంతమంది ఏం చేస్తారంటే, ఫోన్ రింగ్ చేస్తారు. రింగ్ ఇచ్చి వాళ్ళు ఏమంటారు, నేను ఫోన్ చేశాను మీరు లేపలేదు అంటారు. నేను చేశాను అంటే ఏమైపోయింది? చేశాను లేపలేదంటే దాని అర్థం ఏంటంటే, నేను ఫోన్ చేశాను నువ్వు లేపలేదంటే నీదే పొరపాటు. మీరు ఫోన్ లేపలేదంట. లేపలేదండి, చాలా బరువుగా ఉంది, అప్పుడు లేపలేదు. ఆలోచించండి ఒకసారి. చిన్న విషయానికి రింగ్ ఇచ్చి అంటే దాని అర్థం ఏంటంటే, ఎప్పుడు కూడా అవతల వ్యక్తి మీద ఏమిటి, అవతల వ్యక్తి మీద వేసేయాలి ఏదైనా సరే. ఇది చిన్న విషయమే. ఫోన్ చేశానండి, మీకు కాల్ చేశాను నేను అంటే చెప్పడం సహజమే. మీరు లేపలేదంటే దాని అర్థం ఏంటి? ఒక 4-5 సార్లు ఎన్ని రింగులు అవుతాయి? ఫోను ఎన్ని రింగులు అవుతాయి? 10 రింగులు అవుతాయి. సరే, తీయలేదు, తర్వాత చేస్తారు అనుకోలేదు, చూడలేదు. సరే, మరి రెండోసారి నువ్వు చేసి, నేను 2 సార్లు చేశానండి అని ఒక రింగ్ ఇచ్చి, నేను చేశాను మీరు లేపలేదు అంటే, ఇప్పుడు ఇటువంటి చిన్న విషయంలో కూడా అపవాదికులు. ఆలోచించండి మీరు. అంటే ఎదుటోళ్ళ మీద అంటే ఇప్పుడు నీ మనస్సాక్షి ఎంత ఘోరముతో నిండి ఉంటే అవతల వ్యక్తి మీద అలా వేసేయగలుగుతాం మనం. అంటే అవతల వ్యక్తికి కోసం ఏమాత్రం ఆలోచించటం అనే విషయం అనేది లేకుండా, అమ్మో ప్రభు ఉన్నారు కదా, ప్రభు నన్ను అడుగుతారు కదా, ప్రభు నేను మరలా ప్రార్థన చేసుకోవాలి కదా, నా ప్రార్థన మళ్ళీ ప్రభు అంగీకరిస్తారు లేదు అని ఈ ఒక్క భయం. అపవాదుకులు, అచితేంద్రియులు, క్రూరులు. ఏటట? క్రూరులు, క్రూరత్వం. ఈ మాట ఎవరు జంతువుల విషయంలో వాడబడుతుంది. క్రూరత్వము. చూడండి, అడవిలో కొన్ని జంతువులు ఘోరంగా తవిరి సింహం ఒక జింకను తవిరి చిరుతపులి తవిరి దాన్ని ఆ గుండెలు చీల్చేసి, అది ప్రాణం ఉండగానే ఆ గుండెలు చీల్చేస్తుంది. ఎంత క్రూరత్వము!
అంటే ఇప్పుడు ఈ మాటలు జంతువులు గూర్చి మాట్లాడట్లేదు, కానీ మనుషులు ఇప్పుడు ఎట్లా తయారైపోయిందంటే, అవతల వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, కానీ నా కుటుంబం బాగుండాలి, నేను బాగుండాలి. అవతల వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, నేను బాగుండాలి. దేవుని స్తోత్రం, నేను బాగుండాలి, అంతే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు పరిస్థితి అంతా ఎట్లాగైపోయిందంటే, నీతిగా నిజాయితీగా నీతికి నడుం కొట్టుకుని నీతిగా బ్రతుకుతున్న వారికి విలువ లేదు సమాజంలో. ఇప్పుడు ఈ సమాజం ఎటువంటి వారికి విలువ ఇస్తుంది అంటే, అడ్డదారుల్లో, మోసాలలో, అక్రమాలలో, అన్యాయాల్లో ధనాన్ని ప్రేమించి ధనాన్ని సంపాదించి లోకంలో కొంచెం ఒక రిచ్గా కనిపించే వ్యక్తులు, వాళ్ళు ఎంత దుర్మార్గంగా ఎంత అన్యాయంగా సంపాదించినా ఏం చేసినా, వాళ్ళు క్రైస్తవులు అవ్వచ్చు, ఎంత దుర్మార్గంగా సంపాదించిన ఏం చేసినా ఈ సమాజము వారిని గౌరవిస్తుంది. క్రైస్తవ సంఘాలు కూడా అటువంటి వారికి విలువలు ఇస్తున్నాయి. సింహాసనాలు వేసి కుర్చీలు వేసి ఆ ముందు లైన్లో కూర్చోబెడుతున్నారు, రండి అని. జీవితంలో అక్రమం, ప్రవర్తనలో అక్రమము, దేవుని విషయాల్లో క్రూరత్వము, మనుషుల మధ్యలో క్రూరత్వము, అన్యాయంగా. చూడండి, అది ఆ జంతువు ఆ జింకను పట్టుకుని అది చచ్చిపోతూ గిలగిలగిలగిలాడిపోతుండేది ఎంతో ఆనందంగా. ఈ మాట దేవుడు మనుషుల విషయంలో క్రూరులు అంటే ఎదుటివారు ఏమైపోతున్నా, ఎదుటివారి కుటుంబం ఏమైపోతున్నా, ఎదుటివారి పరిస్థితులు ఏమైపోతున్నా, నేను తిన్నాను, నేను ఉన్నాను, నేను బాగానే ఉన్నాను. కొంతమంది ఎదుటివారి బాధను చూసి ఆనందించి సంతోషించే శాడీజం ఉంటుంది కొంతమందికి. చూడండి, ఎవరైనా బాధపడుతుంటే ఆ బాధను చూసి కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు కొంతమంది ఉంటారు, సంతోషించేవారు. క్రూరత్వము, శాడిజం. మరి దేవుని సంఘము అనేది నీకు నష్టం కలుగు చేసిన, కీడు కలుగు చేసిన, నీకు సంబంధించి ఎవరైనా కష్టమైన పరిస్థితుల్లో, ఇబ్బందుల పరిస్థితుల్లో, వారు చెప్పుకోలేని పరిస్థితుల్లో, చావు బతుకుల పరిస్థితుల్లో, కొట్టుమిట్లాడుతున్న పరిస్థితులు, ఆ విషయాలు తెలిసినప్పుడు సంఘము, దేవుని బిడ్డలు వాళ్ళ విషయంలో ప్రార్థన చేసేవారై ఉండాలి. హల్లెలూయా. అంటే ఇప్పుడు వాక్యంలో మెలుకు ఉన్న వాళ్ళకి ఇటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. నీ జీవితానికి వాక్యానికి సంబంధం ఉన్న వ్యక్తికి ఇటువంటి ఆలోచనలు వస్తాయి. వాక్యంలో వాళ్ళ బ్రతుకులు చూసుకోవటం, వాళ్ళ జీవితాలు చూసుకోవటం, చదివేయటం, వినేయటం, వెళ్ళిపోవటం, రావటం, వెళ్ళటం అనేది కాదు. వాస్తవానికి వాక్యంలో మన జీవితాలను చూసుకుంటున్నప్పుడు మనం వాటి నుండి సరి చేసుకోవడానికి వాక్యము ప్రతిదినము ప్రభు ఉతక స్థానం చేపిస్తూ ఉన్నాడు మనల్ని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము లేక ఎండిపోయిన జీవితాలు ఎన్నో ఉన్నాయి. పచ్చదనం లేదు, పరిశుద్ధత లేదు, ఆత్మఫలాలు లేవు, చెట్లు వాడిపోతున్నాయి, ఆకులు ఎండిపోతున్నాయి, పచ్చదనం లేదు. పచ్చదనం అంటే ఆత్మ సంబంధమైన ఆనందము. విశ్వాసుల్లో ఒక ఆత్మ సంబంధమైన ఆనందము. కీర్తనగాడు అంటాడు కదా, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వేలే, ఫలమిచ్చే చెట్టు వేలే. ఉన్నామంటే ఉన్నాము, పైకి భక్తి కలిగి ఉండి శక్తి లేని వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రూరులు, సజ్జన ద్వేషులు, స్వజ్జన ద్వేషులు అంటే ఏంటంటే సొంత వారి మీద ద్వేషం పెంచుకుని వారిని దూరం పెట్టేయటం సజ్జన ద్వేషులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సొంత వారిని, మంచివారిని
నిజం మాట్లాడేవారిని, సత్యం మాట్లాడేవారిని వాళ్ళు ద్వేషిస్తారు, దూరం పెడతారు, వాళ్ళకు దూరంగా ఉంటారు. సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు. ఆగుదాం. ద్రోహులు, ద్రోహం. అయ్యో నేను ద్రోహం చేశానే, నా దోషము, నా ద్రోహము ప్రభువా పరిహరించు. దావీదు ఎడుతాడు కదా, నా దోషము, నా ద్రోహము. నువ్వు ఎవరెవరికి ఏ ద్రోహం చేస్తున్నావో, ఏ విషయాల్లో ద్రోహం చేస్తున్నావో, ఏ విషయాల్లో దోషిగా ఉన్నావో, వాక్యంలో మెలకువ నీకు ఉన్నప్పుడు అవి నువ్వు చూసుకుంటూ ఉన్నప్పుడు దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను దోషిగా ప్రవర్తిస్తున్నాను, ఈ విషయంలో దోషిని నేను, ఈ విషయంలో నేను ద్రోహిని, ఈ విషయంలో నేను అన్యాయంగా ప్రవర్తించాను, ఆ విషయంలో నేను ఈ విధంగా ప్రవర్తించాను, నేను ద్రోహిని ప్రభువా అనే ఆలోచన ఎంతమందికి సంఘంలో ఇవి పరకాయించుకోవడానికి, చూసుకోవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ప్రభువునరు కలవరపడవద్దు, విశ్వాసంతో ఉన్నవారు కలవరపడవద్దు. మిమ్మల్ని రాజుల ఎదుటికి, సభ అధిపతుల ఎదుటికి మిమ్మల్ని తీసుకెళ్ళి హింసిస్తారు. ఆ హింసించి మిమ్మల్ని బాధ పెట్టాడు పత్తివాడు అనుకుంటాడు, నేను దేవునికే నమ్మకంగా ఉండి పని చేస్తున్నాను అనుకుంటాడు. ఎంత ఆశ్చర్యం! నేను దేవుని పరిచర్య చేస్తున్నాను అనుకుంటాడట నేను బాధ పెట్టినాడు. ఏంటి? అయ్యో నేను ద్రోహం చేస్తున్నానే అని అనుకోడు. కారణం ఏంటి? వాళ్ళ జీవితాలు వాక్యంలో చూసుకోలేరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే ప్రభు రాకడ కొరకు కనిపెట్టే వ్యక్తి వాక్యంలో తమ జీవితాన్ని చూసుకుంటారు, తన బ్రతుకుని చూసుకుంటారు. ఉదయకాలం నుండి సాయంత్రకాలం వరకు నేను ఏమేమి కలిగి ఉన్నా, నేను ఎవరితో మాట్లాడుతున్నా, నేను ఎవరితో పని చేస్తున్నా, ఎక్కడున్నా, ఏ విధంగా ప్రవర్తిస్తున్నా, నా జీవితంలో ఏదైనా అన్యాయం ఉందా, అక్రమం ఉందా, అవి సరి చేసుకోవటానికి, అవి మానుకోవటానికి. హల్లెలూయా. వాటిని విడిచిపెట్టేసుకోవటానికి, వాటి నుండి దూరంగా ఉండడానికి, అవి మనలో ప్రవేశించకుండా మెలుకు కలిగి ఉండడానికి. స్తోత్రం. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు. మూర్ఖులంటే మంచి చెప్తే వినటం అనేది ఇష్టం లేదు. వీళ్ళందరూ లోకస్తులు, లోకంలో ఉన్నవారు అనుకుంటాం మనం. కానీ వాక్యం ఏం చెప్తుంది? సంఘములో ఉన్నవారిని గూర్చి చెప్తుంది. మూర్ఖులు ఏ మాట చెప్పినా వినరు, అర్థం చేసుకోరు, గ్రహించరు. అవును కరెక్టే, ఇది నిజమే అని అనరు. మూర్ఖులు, ద్రోహులు, గర్వాంధులు. చూడండి, గర్వాంధులు. వారు చేసేది చెడైనా, వారి జీవితము చెడ్డ ప్రవర్తనైనా, వారు దేవుని సంఘములో ఉండి వాక్యం వింటూ కార్యకలాపాల్లో చేతులు కాళ్ళు పెడుతూ అన్నీ చేస్తూ వాళ్ళు ఎలా ఉన్నారు? అహంకారముతో ఉన్నారు. మరి వాక్యంలో మెలుకున్న వ్యక్తి అయితే అహంకారంలో చనిపోవాలి కదా. అహంకారుడు ఎవరు అంటే, అహంకారుడు అపవాది. అహంకారి ఎవరంటే అపవాది. మరి సంఘములో ఉన్న వ్యక్తులు అహంకారులు. దేవుని కంటే సుఖానుభవము. చూడండి, దేవుని కంటే ఈ రోజున చూడండి, దేవుని కంటే వారి జీవితంలో, ఒక ఆత్మతో నింపబడిన వ్యక్తి జీవితంలో, నాకు దేవుని కంటే ఈ లోకంలో ఎక్కువ నాకేమీ కాదు అని వాళ్ళ జీవితంలో ఒక నియమము ఉంటుంది. ఆత్మ నియమము అని రోమపత్రికలో చెప్పబడింది. విన్నారా? నాకు ప్రభువు కంటే,
నా ప్రభు కంటే నాకేమీ ఎక్కువ కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు కంటే నాకేమి ఎక్కువ కాదు అంటే ఇలా చూడండి, ఈ రోజున దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవము, వాళ్ళు స్వార్థముతో, ధనాపేక్షతో, మూర్ఖత్వంతో, సజ్జన ద్వేషులు, అహంకారులు, కోరులు, స్వార్థప్రియులు, అపవాదికులు, తల్లిదండ్రులకు అవిధేయులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున ఎంతమంది తల్లులు వృద్ధాశ్రమంలో ఉన్నారు, ఎంతమంది తండ్రులను వృద్ధాశ్రమంలో పెట్టేస్తున్నారు ఈ రోజున పిల్లలు. ఎంతమంది తల్లిదండ్రులు రోడ్డు మీద వదిలేస్తున్నారు, కుక్కలు వదిలినట్టు. తల్లిదండ్రులకు అవిధేయులు, లోకస్తుల గురించి మాట్లాడట్లేదు ఈ రోజున పరిశుద్ధ గ్రంథము. నీ తల్లి విషయంలో నువ్వు ఎలా ఉన్నావు, నీ తండ్రి విషయంలో నువ్వు ఎలాగున్నావు, నీ సహోదరుల విషయంలో నువ్వు ఎలాగున్నావు, నీ కుటుంబ విషయంలో నువ్వు ఎలాగున్నావు. దేవునికి స్తోత్రము. మెలకుగా ఉండటం అనేది చాలా ముఖ్యమైన విషయము. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు రాకడ కొరకు మనము మెలకుగా ఉండాలని ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నారు. ఈ వాక్యము మనల్ని హెచ్చరిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనల్ని హెచ్చరిస్తుంది. ఇటువంటి హెచ్చరికలతో మన జీవితము ప్రభు ఎదుట చూసుకోవటం అనేది, సరిచేసుకోవటం అనేది, ప్రభు రాకడ కొరకు మనం సిద్ధం అవటం అనేది అది చాలా ప్రాముఖ్యమైన విషయమై ఉన్నది. సంఘము ఈ విషయాలన్నీ సంఘము గుర్తించాలని ప్రభు పేరట మీ అందరికీ తెలియజేస్తూ నా మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు దీవించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మా ప్రభువా, మీ నామమును బట్టి స్తోత్రాలు, వందనాలు నైనా. మరి ఇంతవరకు మీ వాక్య భాగమును మేము ధ్యానించటానికి, బిడ్డలు నేర్చుకోవటానికి, సంఘపరంగా మీరు రాకడ కొరకు ఏ విధంగా మేము శుద్ధి చేసుకోవాలో, ఏ విధంగా మేము సిద్ధపడాలో, ఆ విషయాలన్నీ మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు, వందనాలు. మిమ్మల్ని వెంబడించి ప్రతి బిడ్డకు హెచ్చరికను తీసుకొని సరిచేసుకొని మీరు రాకడలో రేపు మీ న్యాయాధిపతిగా మీ ధవళ సింహాసనం ఎదుట మేము నిలబడాలి ప్రభువా. తండ్రి, అట్టి మెలకు గలవారుముగా ఉండడానికి శిష్యులకి మీరు ఎన్నో విషయాలు నేర్పిస్తున్నారు. కలవరపడొద్దు అంటూ ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో భయాలు, నాయనా ఉన్న ఆటంకాలు, కఠినమైన పరిస్థితులు, నాయన ఒత్తిళ్ళు, అన్ని పరిస్థితుల్లో మీరు సంఘాన్ని మీరు కాపాడండి. ప్రతి అక్కర అవసరత బిడ్డలకు తీర్చండి, బలపరచండి. ప్రతి బంధకా నుండి మీరు విడిపించి మీ వాక్యం మీద వారి జీవితాన్ని నిలబెట్టమని, వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి ప్రతి కలవ నుండి విడిపించి మీరే మీ వాక్యం మీద నిలబెట్టమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణ పోది క్రియలకంత నాశం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్.